విటమిన్లు అంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు, న్యూట్రియంట్స్. ఇవి శరీరంలో తయారు కావు, అందుకే మనం ఆహారం ద్వారా శరీరానికి పంపించాలి. తయారైన కొంత మోతాదులోనే తయారవుతాయి. సూర్యకాంతి ద్వారా విటమిన్ డి తయారవుతుంది. ఇది ఎలా జరుగుతుందంటే సూర్యకిరణాలు మన చర్మంపై పడి చర్మంలో ఉన్న డిహైడ్రో కొలెస్ట్రాల్ సూర్యుడి వేడి వల్ల విటమిన్ డి3గా మారుతుంది. ఈ విటమిన్ డి3 శరీరంలో లివర్లోకి వెళ్ళి తర్వాత కిడ్నీలు మార్పు చెందుతూ విటమిన్ డిగా తయారవుతుంది. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ విటమిన్ డి తగ్గుతుంది. అందుకే పెద్దవారికి విటమిన్ డి కొరత ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సూర్యకిరణాలు మన బాడీకి వారానికి 3 సార్లు అరగంట తాకితే సరిపోతుంది. అది కూడా 7 గంటల నుండి 10 గంటల సమయం మధ్య సూర్యకాంతి మన బాడీకి చాలా మంచిది. విటమిన్ కే ఇది మన పెద్ద ప్రేగులో మంచి బ్యాక్టీరియా ద్వారా తయారవుతుంది. దీనిని ప్రోబయోటిక్ బ్యాక్టీరియా మనకు విటమిన్ కే2ను అందిస్తాయి. ఇది ఎలా తయారవుతుందంటే పేగులో పచ్చిగా ఉన్న ఆహారాన్ని ఫర్మెంటేషన్ చేస్తాయి. ఫర్మెంటేషన్ అంటే గాలి లేకుండా బ్యాక్టీరియా శక్తిని ఉత్పత్తి చేసుకుంటాయి. ఉదాహరణకు మనం పెరుగు తయారు చేసుకునేటప్పుడు దోశ పికిల్స్ ద్వారా బ్యాక్టీరియా పులిసి మనకు అందిస్తాయి. ఆ పులిసినప్పుడు బ్యాక్టీరియా శక్తిని ఉపయోగించి గ్లూకోజ్ను లాక్టిక్ యాసిడ్గా మారుస్తాయి. అది పులిసి మనకు ఉపయోగపడుతుంది. విటమిన్ బి7 ఇది శరీరంలోని మైక్రోబయం అంటే గట్ మైక్రోస్ సూక్ష్మజీవులు. ఈ సూక్ష్మజీవులు ఆహారాన్ని తేలికగా డైజెషన్ చేస్తుంది, అలాగే ఇమ్యూనిటీ పవర్ను మెరుగుపరుస్తుంది. విటమిన్ బి7 పేగులోని బ్యాక్టీరియా తయారు చేస్తుంది. విటమిన్లు మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్, కండ్లు, చర్మం, ఎముకలు, అలాగే హార్మోన్లు, రక్తం గడ్డకట్టడానికి తయారవ్వడానికి అత్యంత అవసరం. ఈ విటమిన్ సి, విటమిన్ ఏ, బి12 వంటివి శరీరం తయారు చేయదు. ఇవన్నీ ఆహారం ద్వారా పొందుతాం. ఉదాహరణకు నిమ్మకాయ, ఉసిరి, జామలో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ ఏ అనేది గుడ్లు, పాలు, చేపలు, మాంసంలో ఉంటుంది. కూరగాయలో బీటా కెరోటిన్ రూపంలో మన కళ్ళకు, ఇమ్యూనిటీ పవర్కు విటమిన్ ఏ ఉపయోగపడుతుంది. క్యారెట్, పాలకూర, తోటకూర, బచ్చలి కూర, మునగాకు, గోంగూర, బీట్రూట్, గుమ్మడికాయ, పచ్చిమిర్చిలో ఉంటుంది. పండ్లల్లో మామిడి పండు, కలింగర్, సంత్రా, రేగిపండు, బొప్పాయి, సీతాఫలం, ద్రాక్ష, అరటిపండులో ఉంటుంది. విటమిన్ బి అనేది మన శరీరంలో జీర్ణక్రియ, నాడీ వ్యవస్థకు చాలా పనిచేస్తుంది. విటమిన్ బి1 గోధుమలు, అన్నం, శనగలకు సహాయపడుతుంది. విటమిన్ బి2 ఆకుకూరలో, గుడ్లకు సహాయపడుతుంది. విటమిన్ బి3 చేపలు, మొక్కజొన్నల్లో ఉంటుంది. విటమిన్ బి6 అరటిపండు, చికెన్లో ఉంటుంది. విటమిన్ బి7 మొలకెత్తిన విత్తనాలలో ఉంటుంది. విటమిన్ బి9 బీన్స్లలో ఉంటుంది. విటమిన్ బి12 మాంసం, గుడ్లు, పాలు, పెరుగులో ఉంటుంది. కొందరికి బి12 విటమిన్లు తక్కువగా ఉంటే టాబ్లెట్లు, ఇంజెక్షన్ల రూపంలో తీసుకుంటారు. విటమిన్ సి ఉన్న ఆహారాలు ఇవి చర్మం ఆరోగ్యానికి, గాయాలు త్వరగా తగ్గడానికి, ఇమ్యూనిటీ పవర్కు ఉపయోగపడుతుంది. నిమ్మకాయ, ఆరెంజ్, పుదీనా, పైనాపిల్, కివి పండు, టమాటా, చింతపండులో విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ సి శరీరంలో వేడిని తగ్గిస్తుంది. విటమిన్ ఇ ఇది కొవ్వును కరిగించే విటమిన్. నెయ్యి, నూనెలతో మన శరీరానికి అందుతుంది. బాదం పప్పు, పల్లీలు, అవిసె గింజలు, సన్ఫ్లవర్ గింజలలో ఇది ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఎఫ్లో ఫ్యాటీ యాసిడ్ కలయిక ద్వారా గుండె హార్మోన్లకు పనిచేస్తుంది. వాల్నట్స్, సోయాబీన్స్, నువ్వులు, పెసరపప్పులో విటమిన్ ఎఫ్ ఉంటుంది. విటమిన్ హెచ్ను విటమిన్ బి7 అనే పేరుతో పిలుస్తాం. ఈ విటమిన్ బి7 గుడ్డులోని పచ్చసొనలో, జొన్నలు, కందిపప్పు, శనగలు, మాంసంలోని లివర్లో ఉంటుంది. బి7 ద్వారా జుట్టు ఊడిపోకుండా, చర్మం పొడిబారకుండా, అలసట, బలహీనంగా ఉంటే ఈ బి7 దృఢంగా పనిచేస్తుంది. కాల్షియం మరియు జింక్ రెండు మన శరీరానికి చాలా అవసరమైనది. కాల్షియం మన శరీరంలో ఎముకలు గట్టిగా తయారవడానికి, పళ్ళ ఆరోగ్యానికి చాలా అవసరం. అలాగే గుండె, నరాలకు, కండరాలకు రక్తం గడ్డకట్టేందుకు కాల్షియం చాలా అవసరం. ఈ కాల్షియం మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
అలాగే చర్మంలో గాయాలు త్వరగా మానేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. కాల్షియం ఉండే ఆహారాలు. జింక్ ఉండే ఆహారాలు.